హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే శ్రావణ శుక్రవారం అంటే వరలక్ష్మి వ్రతం అయిన నెక్స్ట్ డే అనమాట. ఇంకా అదే రోజు కలసని కదపకూడదు కాబట్టి ఆ నెక్స్ట్ డే అమ్మవారికి పెరిగాన్న నైవేద్యం పెట్టి అప్పుడు కలసకైతే ఉద్వాసన అయితే చెప్పాలి. ఇంకా నిన్న పెట్టిన పువ్వులన్నీ తీసేసి మళ్ళీ ఈరోజు పువ్వులు పెట్టి అమ్మవారికి పెరిగాన్నం, కొన్ని రకాల ఫ్రూట్స్, అలాగే పరవాన్నం కూడా నైవేద్యం పెట్టాను. అంటే పరవాన్నం నేను మామూలుగానే ఈరోజు ఏంటంటే మాకు వెంకటేశ్వర స్వామి పూజ అయితే ఉంటుందండి. పెద్ద శనివారం అనేసి అంటారనమాట. శ్రావణ మాసంలో ఏదైనా ఒక శనివారం ఈ పూజ అయితే చేసుకోవాలి. ఇంక నేనైతే వరలక్ష్మి వ్రతం అయిన నెక్స్ట్ డే అయితే చేస్తున్నాను. దానికోసం ఏంటంటే స్వామివారికి పరవాన్నం, గారెలు, అప్పాలు, పాలకాయలు, అత్యసరన్నం, సెలవిడి, వడపప్పు, అలాగే కొన్ని రకాల ఫ్రూట్స్ అయితే నైవేద్యంగా అయితే పెడతామండి. వాటితో పాటుగా కరివేపాకు, పోపు దినుసులు కూడా పెట్టుకుంటాము. నేను చాలాసార్లు ఇంతకుముందు పెద్ద శనివారం మేము ఏ విధంగా చేస్తామనేది మీతో అయితే షేర్ చేసుకున్నాను కదా. అలాగే వాటితో పాటుగా ఈ చెంబులు ఉన్నాయి కదండి, చెంబులో ఏంటంటే క్లాత్తో ఒత్తులు చేసి పెట్టి ఒక చెంబులో నువ్వుల నూనె, ఒక చెంబులో కొబ్బరి నూనె, అంటే 3 వంతులు వాటర్ అయితే వేసి ఒక వంతుకి ఇంకా తక్కువగానే ఆయిల్ అయితే వేయాలి. అలా వాటర్లో ఆయిల్ వేసినా సరే దీపాలు అయితే చాలా బాగా వెలుగుతాయండి. ఇంకా వాటితో పాటుగా నేనైతే పిండి దీపాలు కూడా వెలిగించాను. ఇంక ముందుగా అమ్మవారికి, స్వామివారికి పూజ అయితే పూర్తి చేశామండి. ఇంక పూజ పూర్తయిన తర్వాత ఇప్పుడైతే ధూపం వేస్తున్నాము. అంటే శుక్రవారం మన వరలక్ష్మి వ్రతం అయిన నెక్స్ట్ డే మనం కలసకు ఉద్వాసన అయితే చెప్పాలి. ఇంకా పూజ పూర్తయిన తర్వాత అమ్మవారి కలసకైతే ఉద్వాసన అయితే చెప్తున్నానండి. శుక్రవారం పూజ అయిన తర్వాత కలసను మాత్రం కదపకూడదు. ఆ నెక్స్ట్ డే పెరుగన్నం పెట్టే అమ్మవారి కలసకి ఉద్వాసన అయితే చెప్పాలి. మన ఇంటికి ఆడపడుచు వస్తే మనం పెరుగన్నం పెట్టి పంపిస్తే చలువు కాబట్టి అదేవిధంగా అమ్మవారికి కూడా పెరుగన్నం పెట్టిన తర్వాతే కలసకు ఉద్వాసన అయితే చెప్పాలి. ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇంకా దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే వెళ్ళామండి. అలాగే నేను వరలక్ష్మి వ్రతం ఏ విధంగా చేసుకున్నాను అనేది మన యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో అయితే పెట్టానండి. అలాగే ప్రసాదాలు కూడా ఈజీగా ఎలా చేసుకోవాలి అనేది ఆ వీడియోలో షేర్ చేశాను. ఎవరైనా చూడకపోతే వీడియో కింద లింక్ అయితే ఇస్తాను, ఒకసారి చూడండి. అలాగే మీలో ఎంతమంది ఈ పెద్ద శనివారాలు పూజ చేసుకుంటారు అనేది కూడా నాకు కామెంట్ చేసి తెలియచేయండి.